మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎన్ని కేసులు పెట్టినా భయపడను, ప్రజల్లోనే ఉంటా. బాధ్యతగా చేసిన పనిని తప్పుగా సృష్టిస్తున్నారు. తప్పుడు కేసులకు ప్రజలే సమాధానం చెబుతారన్న సేవిరెడ్డి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆగని వేధింపులు, టార్గెట్ చేసి మరీ భారీగా అక్రమ కేసులు. ఒక్కొక్కరిపై 10 నుంచి 20కి పైగా కేసులు నమోదు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయపాల్ అరెస్ట్. గతంలో రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసిన కేసులో విచారించిన పోలీసులు రాజకీయ కక్షతోనే అదుపులోకి తీసుకున్నారని ఆరోపణలు. కూటమి సర్కార్ డయేరియా బాధితులను పట్టించుకోలేదు. మండలిలో ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదన్న ఎమ్మెల్సీ బొత్స. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీలో పాలన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కాకాణి ఆగ్రహం. హిట్లర్, గడాఫీలను మించిన నియంత పాలన రాష్ట్రంలో కొనసాగుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఫైర్. అదానితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందం కుర్చుకోలేదు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కడప ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు లేఖ. ఆర్టీపీపీలో ఫ్లైయిష్ తీసుకెళ్లేందుకు వెళ్తే అడ్డుకున్నారని, రేపు ఆర్టీపీపీ తమ వాహనాలను పంపుతామని వెల్లడి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం. రాజ్యాంగ దినోత్సవం రోజున ఘటన దురదృష్టకరమన్న మాజీ హోంమంత్రి తానేటి వనిత. దుశ్చర్యకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. నెల్లూరులో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య విభేదాలు. ఇంటి పన్నుల పేరుతో నిరుపేదలను ఇబ్బంది పెడితే ఊరుకోనంటూ హెచ్చరిక. నెల్లూరు టీడీపీలో హాట్ టాపిక్ గా కోటమిరెడ్డి వ్యాఖ్యలు. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల. డిసెంబర్ 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లాలో పోరుబాట. మధ్యాహ్నం నుంచి హైవేపై గ్రామస్తుల ఆందోళన, ఆర్డీఓని నిర్బంధించిన ప్రజలు. ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, హైదరాబాద్కు తిరుగు పయనం. రేపు ప్రధాని మోదీని కలవనున్న తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించే అవకాశం. కేసుల్లో ఇరికిస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం, సీఎం రేవంత్ కు కేటీఆర్ హెచ్చరిక. రెండో రోజు ముగిసిన కాళేశ్వరం బహిరంగ విచారణ. 16 మంది ఇంజనీర్లను విచారించిన కమిషన్ చీఫ్ చంద్రఘోష్. సమాధానాలు మార్చి చెప్పడంపై అధికారులపై ఆగ్రహం. నారాయణపేట జిల్లా మాగ్నూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత, వాంతులు, కడుపు నొప్పి రావడంతో ముక్తల ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్లోని జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. రాజ్యాంగం పత్రం కాదు, ప్రజాస్వామ్య దీపిక. అంబేద్కర్ ఆశయాలు చాలా గొప్పవన్న ప్రధాని మోదీ. రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం. బ్రిటిష్ సిటిజన్షిప్ కలిగి ఉన్నట్టు ఆరోపణలపై పరిశీలిస్తున్నాం. అలహాబాద్ హైకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. తాను రెండోసారి సీఎం కావడంపై కొందరికి కడుపు మంటగా ఉంది. కీలక వ్యాఖ్యలు చేసిన సిద్ధరామయ్య. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా. గవర్నర్ కు రాజీనామా లేఖ అందించిన ఏక్నాథ్ షిండే. షిండేతో పాటు రాజ్భవన్ కు వెళ్లిన ఫడ్నవీస్, అజిత్ పవార్. ఉదయ్పూర్ రాజవంశంలో పట్టాభిషేకం చిచ్చు. విశ్వరాజ్ సింగ్ ను ప్యాలెస్ లోకి రాకుండా అడ్డుకున్న దాయాదులు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. బంగ్లాదేశ్ లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై స్పందించిన భారత్. చిన్మయ్ అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర విదేశాంగ శాఖ. హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులకు విజ్ఞప్తి. లెబనాన్ రాజధాని బీరూట్పై ఐడీఎఫ్ బాంబుల వర్షం. కాల్పుల విరమణకు సిద్ధమైన వేళ భీకర దాడులు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊరట. 2020 నాటి ఎన్నికల కేసు కొట్టివేత. వైట్ హౌస్ నుంచి పలు కీలక దస్త్రాలు తరలించారని ఆరోపణలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 100, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాస్. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. తమిళనాడులోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఏపీలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన.